అంటున్నాడు. ఇది భౌతికంగా భోజనము చేసే క్షామము కాదు. వాక్యము దొరకని రోజులు రాబోతున్నాయి. ఈ వాక్యము దొరుకుతున్న సమయంలోనే దేవుని బిడ్డలైనటువంటి వారు ఈ వాక్యాన్ని నింపుకుంటూ పోవాలి. ఎంత వాక్యముతో నింపబడ్డా తక్కువే, ఎంత వాక్యాన్ని ధ్యానించినా తక్కువే, ఎంత వాక్యాన్ని నీ హృదయంలో దాచిపెట్టుకున్నా తక్కువే. చదవండి మళ్ళా ఆమోసు 8వ అధ్యాయం 11-12 వచనాలు. త్వరగా రాబో దినములయందు దేశములో నిన్ను క్షామము పుట్టింతును. దేశములో క్షామము పుట్టింతును. అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు. అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామము. వినకపోవుట వలన కలుగు యెహోవా వాక్కు. క్షామము. కాబట్టి జనులు యెహోవా మాట వెతుకుటకై ఈ